పీకు, ఇదిగో నీ మొక్క. హహా, రేపు స్కూలుకి తీసుకువెళ్ళాలని గుర్తుందా? థాంక్యూ నాన్నా. ఈ మొక్కకి నీళ్లు పోయాలి పీకు, లేదంటే మొక్క వాడిపోతుంది. ఇప్పుడే పోస్తాను. మొక్కకి నీళ్లు పోయడానికి ఇది బాగుంది. కుంకుడుకాయలు. చాలా రోజులైంది వీటితో బుడగలు చేసి. చూడు టోకీ, ఇందులో నుంచి ఇప్పుడు ఎన్ని బుడగలు వస్తాయో. బుడగలు పట్టుకో టోకీ. పీకు, మొక్కకి నీళ్లు పోసావా? ఇదిగో ఇప్పుడే పోస్తానమ్మా. వావ్ టోకీ, నువ్వు మొక్కకి పువ్వులు ఇచ్చావు. చూడు, ఇప్పుడు మొక్కకి బుడగలు కూడా ఇద్దాం. టోకీ బుడగ, టోకీ బుడగ. స్కిప్పింగ్ రోప్. టోకీ, నువ్వు బుడగలు చేయి, నేను రోప్ తో వాటిని పగలగొడతాను. ఓకే ఓకే. దీన్ని పగలగొట్టేశాను, దీన్ని కూడా కొట్టాను, ఇంకా ఇవి కూడా. పీకు, మొక్కకి నీళ్లు పోసావా? ఓహో టోకీ, నేను మొక్కకి నీళ్లు పోయడమే మర్చిపోయాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీళ్లు తెస్తాను. పీకు, చూడు నీ మొక్క వాడిపోయింది. నేను నీళ్లు తీసుకొని వస్తూనే ఉన్నాను. చూడు పీకు, నువ్వు నీరు పోయకపోవడం వల్ల ఈ మొక్క ఎలా వాడిపోయిందో. ఇప్పుడేం చేయాలి? ముందు నువ్వు నీళ్లు త్వరగా ఇందులో పోయి మరియు మొక్కకి సారీ చెప్పు. సారీ, దయచేసి నువ్వు నయమైపో. దీనికి నయమైపోయింది. ఎప్పుడు క్రమం తప్పకూడదు. మరి చెప్పు పీకు, మొక్కకి ఎప్పుడు నీళ్లు పోయాలి? రోజు రోజు రోజు. నాన్నా, ఇప్పుడు మీరు ఇంట్లో లైట్లు ఎందుకు పెడుతున్నారు? మనం ఈరోజు మన ఇంటి పండుగని జరుపుకోబోతున్నాం. అవును, ఈరోజు ఇంటిని వెలుగులతో అలంకరిస్తాము. వావ్, నేను అలంకరించనా? తప్పకుండా.
పీకు నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే ఈ లైట్లు తీసుకునిరా. సరే. ఆ, ఆ. మ్, 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 మ్. ఆ. వావ్, లైట్లు పెట్టేశాం. ఇప్పుడు త్వరగా త్వరగా వాటిని ఆన్ చేద్దాం. ఆ, ఆ. ఓ లైట్లు పాడైపోయాయి. అయ్యో అలా అవ్వకూడదు. ఇవాళ ఇంటిని లైట్లతో అలంకరించే రోజు కదా. నాన్నా ప్యారీ, ఇంటిని వెలుగులతో అలంకరించాలంటే మనమే కొన్ని దీపాలను తయారు చేద్దామా? హా? అవును, చాలా మంచి ఆలోచన. నేను ఒక దీపం తయారు చేస్తాను. పీకు, ఒకటి కాదు, నువ్వు చాలా దీపాలు తయారు చెయ్యాలి. పీకు, ఈ కాగితాలపై సమాన దూరంలో గీతలు గీయి. నేను ఈలోగా ఈ బాటిళ్లను కత్తిరిస్తాను. వీటి లోపల దీపాలు పెడదాం. మ్? ఎలా? నువ్వలా చూస్తూ ఉండు. చూడండి పిల్లలు, దీన్ని ఇలా అతికించాలి. దీపం తయారైపోయింది. ఇప్పుడు ఇది అయింది దీపాలను ఉంచే స్థలం. టూకీ, ఇందులో ఒక దీపం ఉంచు. ఓ వావ్, ఇప్పుడు నేను కూడా చేయనా? ఆ, అలాగే చెయ్యి. ఇంకా మరేమో ఇది చివరి దీపం. పదండి, ఇప్పుడు వీటిని ఇంటి బయట అలంకరిద్దాం. పిల్లలు, దీపాల వత్తులు నేను మరియు నానా వెలిగిస్తాము. మీరు దీపాలని అలంకరించండి. ఆ, మ్. ఆ. మ్, మ్. ఇక ఇది చివరిది. ఓ, చాలా అందంగా ఉంది. ఇక్కడ చూడండి, మినుగురులు. ఇంట్లో చూడండి, వెలుగు వచ్చింది. అందరికీ దీపాల పండగ శుభాకాంక్షలు. హహా, పిల్లలు, ఈరోజు మనం గుహల్ని చూడ్డానికి వచ్చాం. ఇంకా ఎంత దూరం ఉంది? వచ్చేసాం, అదిగో చూడు. వావ్, ఇది ఎంత పెద్ద గుహ! గుహ! పీకుటూకి, ఇప్పుడు గుహలోకి వెళితే మరింత మజా వస్తుంది. పీకు, టూకీ,
ఇక్కడ మాట ఎన్నిసార్లు ప్రతిధ్వనిస్తోందో. మ్మ్. టోకీ! మ్మ్. నేను ఇక్కడ ఉన్నాను. పదండి పిల్లలు, అక్కడ మధ్యలోకి వెళ్ళి చూద్దాం. మ్మ్. ఈ గుహ ఎన్నో వేల సంవత్సరాల నాటిది. నాన్నా, ఈ గుహ దాగుడు ముతలాడ్డానికి కట్టబడిందా? హా? లేదు పీకు, బహుశా ధ్యానం చేయడానికి ఇక్కడికి వస్తూ ఉండాలి. ఆ, కానీ చూడండి, ఇక్కడ దాక్కోడానికి ఎంత సరదాగా ఉంటుందో. టోకీ, నన్ను పట్టుకో. అరే పీకు టూకి, ఇక్కడ దాక్కోటాలు వద్దు. ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటారు. మ్మ్. నేను చూస్తాను. ఆ, ఆ. మ్మ్. ఇక్కడ కూడా లేరు. ఉండండి, నేను పిలుస్తాను. పీకో! టోకీ! అమ్మా, నేను ఇక్కడున్నాను. పీకు మాట అటువైపు నుండి వచ్చింది. ఆ? లేదు, అటువైపు నుంచి వచ్చింది. ఓహ్, మీరు టూకీని వెతకండి, నేను పీకుని వెతుకుతాను. మ్మ్. ఓ, ఇది టూకీ మాట. టూకీ, ఎక్కడున్నావు? నాన్నా, నేను ఇక్కడున్నాను. పీకు, ఎక్కడున్నావో అక్కడే ఉండు. ఉమ్, అమ్మా, పద, ఇప్పుడు నాన్న టూకీని వెతుకుదాం. నేను ఇక్కడుండి చూస్తాను. మరియు అస్సలు వద్దు. కష్టపడి ఒకరిని వెతికాను, మనం కలిసే వెతుకుదాం. టోకీ, నువ్వు ఎక్కడున్నావు? అమ్మా, పీకు. ఓ టోకీ, ఇప్పుడిక నానా ప్యారిని వెతకాలి. అక్కడెవరున్నారు? భయపడకండి పిల్లలు, ఎవరో చూడండి. ఆ, అరే, మీరందరూ ఇక్కడ ఉన్నారా? నేను మిమ్మల్ని గుహ లోపల, బయట అన్ని చోట్ల వెతికాను. మ్మ్. గుహ మొత్తం ప్రతిధ్వనులతో పిలుస్తుంది. పీకు టూకి ఎక్కడున్నారు వాళ్ళందరూ? లేదు టోకీ, ఈరోజు నేను నీతో ఆడుకోలేను. ఈరోజు బిన్ని మరియు చెంచెంతో ఆడుకోవడానికి బయటికి వెళ్తున్నాను. మ్మ్. పీకు, నానా నేను పని మీద వెళ్తున్నాం. నువ్వు టోకీని జాగ్రత్తగా చూసుకో. కానీ నేను పీకు, టూకీ, మీ ఇద్దరికీ ఒక సర్ప్రైజ్ ఉంది.
తాతయ్య అమ్మమ్మలకు ఇష్టమైన వారు ఎవరు? అమ్మమ్మ, తాతయ్య, నమస్కారం. పీకు టూకీ తాతయ్య అమ్మమ్మతో సరదాగా ఆడుకోండి. మేము అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. కానీ నేను చెంచం ఇంకా బెన్నీలతో ఏం పర్వాలేదు పీకు, నువ్వు బిన్ని ఇంకా చెంచంతో ఆడుకో. మేము టూకీతో కలిసి ఒక జోలను తయారు చేస్తాం. జోలినా? అంటే ఏంటి? అది ఒక రకమైన ఊయల. ఎలాంటి ఉయ్యాలా? టైర్ లాంటిదా? కాదు కాదు, ఇందులో నువ్వు పడుకోవచ్చు. పడుకోవచ్చా? అవును, పర్లేదులే, నువ్వు వెళ్ళి ఆడుకో. నేను ఊరికే సరదా కొన్నాను. ఉయ్యాల తయారు చేయడంలో నేను మీకు సహాయం చేయనా? సరే, ముందు మీరు ఒక దుప్పటి తీసుకురండి. నేను 2 తాడులు తెస్తాను. మీరంతా బయటే చేస్తున్నారు. మేము ఊయల తయారు చేయబోతున్నాం. ఈ రకం ఉయ్యాలలో అసలైన మజా బయట మరియు చెట్ల నీడలో ఊగితేనే ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేద్దాం. నేను తాతయ్య ఈ పెద్ద షీట్ 2 అంచుల్ని ముడివేస్తాం. ఇది రుమాలు టూకీ. మనం దాంతో బొమ్మల కోసం మాత్రమే ఉయ్యాల చేయగలం. మంచి ఐడియా పీకు. దీనితో టూకీ బొమ్మలకి ఊయల తయారు చేద్దాం. నువ్వు మరియు టూకీ రుమాల 2 చివర్లని దారాలతో కట్టండి. ఓకే. టడా! జోలె ఊయల రెడీ అయ్యింది. ఇది పూర్తయింది. ఇది చేయడం చాలా సులభం, ఇంకా బాగుంటుంది కూడా. ఇప్పుడు నా వంతు. ఊయల ఊగుదాం, ఊయల ఊగుదాం. పీకు టూకీలతో ఆటలు ఆడదాం.